So welcome back to our channel Code with Jalandhar. Thank you so much for watching this video. So today we are going to discuss about the quicksort. Let's get into the topic. So let's see the definition here. Quicksort is a divide and conquer sorting algorithm that selects a pivot, partitions the array around the pivot and recursively sorts the partitions. అంటే ఒక పైవట్ వాల్యూ తీసుకొని ఆ అరేని పార్టీషన్ అంటే పార్ట్స్గా డివైడ్ చేసుకోండి అని చెప్తుంది. మళ్ళీ ఇంకో పైవట్ వాల్యూ తీసుకొని మళ్ళీ ఉన్న అరేని మొత్తం డివైడ్ చేసుకొని తర్వాత మొత్తం మర్జ్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్తుంది. ఓకేనా? సో లెట్స్ డిస్కస్ దిస్ టాపిక్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో అగైన్ ఐఎమ్ టేకింగ్ వన్ ర్యాండమ్ అరే హియర్. ఇక్కడ ర్యాండమ్గా ఒక 5 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. 1, 3, 5, 2 అండ్ 4 ఈ ఎలిమెంట్స్ నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ మెయిన్గా క్విక్సార్ట్లో ఏంటంటే మనం పైవట్ వాల్యూ తీసుకోవాలి. ఆ పైవట్ వాల్యూని మనం ఎగ్జాక్ట్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. ఎగ్జాక్ట్ పొజిషన్ అంటే ఆ పైవట్ వాల్యూకి లెఫ్ట్ సైడ్ మొత్తం పైవట్ వాల్యూ కంటే స్మాల్ వాల్యూస్ ఉండాలి, అండ్ పైవట్ వాల్యూకి రైట్ సైడ్ మొత్తం పైవట్ వాల్యూ కంటే బిగ్గెస్ట్ వాల్యూస్ ఉండాలి. అప్పుడే పైవట్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనం సార్ పైవట్ వాల్యూ అసలు ఏ వాల్యూ తీసుకోవాలి? మనం ఏదన్నా తీసుకోవచ్చు. నువ్వు ఆ అరే నుంచి లేస్ట్ వాల్యూ తీసుకుంటావా, హైయెస్ట్ వాల్యూ తీసుకుంటావా, స్మాలెస్ట్ వాల్యూ తీసుకుంటావా, ఏదైనా మిడిల్ వాల్యూ, ర్యాండమ్ వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు నువ్వు. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ ద పైవట్ వాల్యూ యాజ్ ఒక 2 తీసుకుంటున్నాను. ఓకేనా? సో తర్వాత సో లెట్స్ టేక్ ద ఇండెక్స్ వాల్యూస్ ఆల్సో. ఇండెక్స్ వాల్యూ స్టార్ట్ ఫ్రమ్ ద 0, 1, 2, 3 అండ్ దెన్ ద 4. ఓకే, సో 0th ఇండెక్స్ దగ్గర మనకు ఐ ఉంటుంది అండ్ లాస్ట్ ఇండెక్స్ దగ్గర మనకు జే ఉంటుంది. సో మీరు జే ఇక్కడ ఐ ఇక్కడ సో ఏదైనా పెట్టుకోవచ్చు. ఐఎమ్ టేకింగ్ ద 2 వేరియబుల్స్. ఓకేనా? సో ద ఫస్ట్ వేరియబుల్ ఇస్ pointing the 0th index and the second variable is pointing the last index. Now the comparison has to be start. సో ఫస్ట్ మనం పైవట్ వాల్యూ తీసుకున్నాం కదా, తర్వాత మనం కంపారిజన్స్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఫ్రమ్ ద ఫస్ట్ కంపారిజన్ అనేది 8th ఇండెక్స్ నెంబర్ నుంచి రావాలి. సో ద కండిషన్ వచ్చేసి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పైవట్ వాల్యూ. ఓకేనా? సో నెక్స్ట్ కంపారిజన్. సో ఈ కండిషన్ ఎంతవరకు అయితే ట్రూ అవుతుందో, ట్రూ అవుతున్న కొద్దీ ఐ ఇండెక్స్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఐ ఇండెక్స్ నెంబర్, నాట్ ద వాల్యూ. ఐ ఇండెక్స్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. ఓకేనా? ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో, ఐ ఇండెక్స్ నెంబర్ ఎక్కడైతే ఫాల్స్ అవుతుందో ఐ ఇండెక్స్ నెంబర్ అక్కడనే ఆగిపోయిన తర్వాత జే నుంచి వెళ్ళి కంపారిజన్స్ రావాలి. ఓకే, సో నెక్స్ట్ జే కంపారిజన్కి కండిషన్ వచ్చేసి జే గ్రేటర్ దాన్ పైవట్ వాల్యూ. సో దీస్ 2 కండిషన్స్ ఆర్ దేర్. సో తర్వాత సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హియర్. సో మనకు ఐలో వాల్యూ ఎంత ఉంది? 1. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పైవట్ వాల్యూ ఎంత మనకు? 2. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ ట్రూనా? ఎస్, ట్రూ. సో ఐ విల్ మూవ్ టు ద ఫస్ట్ ఇండెక్స్. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ ట్రూనా మనకు? కండిషన్ ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ఐ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి మూవ్ అయ్యి ఇక్కడనే ఆగిపోయింది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో, ఒక ప్రాసెస్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఇంకో సైడ్ నుంచి వెళ్ళి కంపారిజన్ స్టార్ట్ అవ్వాలి. సో ఇంకో సైడ్ నుంచి వెళ్ళి అంటే జేత్ నుంచి వెళ్ళి. ఓకేనా? సో జేలో వాల్యూ ఎంత ఉంది మనకు? 4 ఉంది. 4 గ్రేటర్ దాన్ పైవట్ వాల్యూ ఎంత? 2 కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి జే హ్యాస్ టు బి డిక్రీజ్. ఐ అనేది నా కండిషన్ ట్రూ అయినప్పుడు ఎలా అయితే నాకు ఇంక్రీజ్ అయిందో జే అనేది కండిషన్ ట్రూ అవుతున్న కొద్ది డిక్రీజ్ అవ్వాలి. ఎక్కడైతే ఫాల్స్ అయిందో అక్కడ ఆగిపోవాలి. ఓకే, సో నెక్స్ట్ కండిషన్. సో జే అనేది నాకు డిక్రీజ్ అవుతే జే అనేది ఇక్కడికి వస్తుంది నాకు. నెక్స్ట్ కండిషన్ ఏంటిది? 2 గ్రేటర్ దాన్ 2 కండిషన్ అనేది నాకు ఫాల్స్. ఫాల్స్ కాబట్టి జే అనేది ఇక్కడ నుంచి వెళ్ళి మూవ్ అయిపోయి ఇక్కడికే వెళ్ళిపోయింది. ఓకే, ఎస్. సో ఇప్పుడు కండిషన్. సో ఏ సైడ్ నుంచి వెళ్ళి నాకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఆ సైడ్ నుంచి వెళ్ళి కూడా నా కంపారిజన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెక్ చేయాలంటే ఈ జే, ఈ ఐ అండ్ జే అనేది క్రాస్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. అంటే ఐ అనేది ఇండెక్స్ వాల్యూ జే కంటే జే కంటే హైయెస్ట్ వాల్యూ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. లేదంటే జేఎన్ ఇండెక్స్ వాల్యూ ఐ ఇండెక్స్ కంటే తక్కువ ఉందా లేదని చెప్పి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయితే ఐ అండ్ జే క్రాస్ అయినట్టు. ఇదొక కండిషన్ మనకు. అండ్ ఐ అండ్ జే అనేది సేమ్ ఇండెక్స్ నెంబర్ దగ్గర ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇంకో కండిషన్ ఏంటంటే ఈ రెండు ఫాల్స్ అవ్వడం. అంటే ఐ అండ్ జే అనేది క్రాస్ అవ్వకుండా ఉండడం అంటే ఐ అనే ఇండెక్స్ వాల్యూ జే ఇండెక్స్ కంటే తక్కువనే ఉండాలి. ఓకేనా? ఈ 3 కండిషన్స్ ఇప్పుడు చెక్ చేసుకుంటాం మనం.
సో ఈ 3 కండిషన్స్లో ఇక్కడ మన సిచ్యువేషన్లో ఏ కండిషన్ ట్రూ అయింది చెక్ చేసుకోండి. సో ఐ అనే ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది నాకు 1 ఉంది, అండ్ జే అనే ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది నాకు 3 ఉంది. అంటే 1 <3 కండిషన్ నాకు ట్రూ అయింది. అంటే నాకు ఈ కండిషన్ ట్రూ అయింది, థర్డ్ కండిషన్ నాకు ట్రూ అయింది. ఈ రెండు మనకు క్రాస్ అవ్వలేదు. ఐ అనే ఇండెక్స్ వాల్యూ జే కంటే తక్కువనే ఉంది. ఇప్పుడు ఈ కండిషన్లో ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే ఐ అండ్ జే వాల్యూస్ చేంజ్ అవ్వాలి, బట్ నాట్ ద ఐ అండ్ జే ఇండెక్స్ వాల్యూస్. ఐ అండ్ జేలో ఉన్న వాల్యూస్ స్వాప్ అవ్వాలి. నౌ హియర్ ఇన్ దిస్ కండిషన్ స్వాప్ ఐ అండ్ జే. ఓకే, సో ఇక్కడ నాకు ఐలో ఎంత ఉంది 3 ఉంది, జేలో ఎంత ఉంది 2 ఉంది. అంటే 2 ఇక్కడికి రావాలి, 3 ఏమో ఇక్కడికి వెళ్ళాలి. ఐ అండ్ జే అక్కడనే ఉంటాయి. సో ఆఫ్టర్ స్వాపింగ్ ద వాల్యూస్ ద అరే ఇస్ ద 1 2 5 3 and the 4. Index numbers 0 1 2 3 and then the 4. And the I అనేది నాకు ఫస్ట్ ఇండెక్స్ దగ్గరనే ఉండాలి, J అనేది నాకు థర్డ్ ఇండెక్స్ నెంబర్ దగ్గరనే ఉండాలి. ఓకేనా. సో అగైన్ ఇప్పుడు ఏం చేయాలంటే అగైన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద కంపారిజన్ లైక్ దిస్. ఫస్ట్ మనం ఐ నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఫాల్స్ అవుతుంది అక్కడ ఆగిపోవాలి. మళ్ళీ జే నుంచి స్టార్ట్ చేయాలి, అది ఎక్కడ ఫాల్స్ అవుతుంది అక్కడ ఆగిపోవాలి. దాని తర్వాత ఈ 3 కండిషన్స్ మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ కండిషన్ రాస్తున్నాను, ఐ గ్రేటర్ దెన్ జే ఉండడం ఒకటి అంటే క్రాస్ అవ్వడం, అండ్ ఇక్కడ వచ్చేసి ఐ అండ్ జే అనేది సేమ్ ఇండెక్స్ వాల్యూ దగ్గర ఉండడం, అండ్ ఇక్కడ వచ్చేసి ఐ లెస్ దెన్ జే ఉండడం. ఓకే, సో ఇక్కడ నాకు స్వాప్ అయిపోయింది కదా. సో అగైన్ ఐలో నాకు ఎంత వాల్యూ ఉంది 2 ఉంది. స్టిల్ నాకు పైవట్ వాల్యూ అనేది చేంజ్ అవ్వలేదు. ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే అరే అనేది నాకు పార్టీషన్ అయినప్పుడు నాకు పైవట్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకే, సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ ట్రూనా? ఎస్ ట్రూ. కాబట్టి ఐ అనేది నాకు మూవ్ అవ్వాలి. నెక్స్ట్ కండిషన్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కండిషన్ నాకు ఫాల్స్, కాబట్టి ఐ అనేది నాకు అక్కడనే ఉండిపోవాలి. సో ఐ అనేది ఇక్కడ నుంచి మూవ్ అయిపోయి సెకండ్ ఇండెక్స్ వరకు వెళ్తుంది. సో ఇప్పుడు నాకు ఫాల్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేయాలి, జే నుంచి కంపారిజన్ స్టార్ట్ చేయాలి. సో జేలో నాకు ఉన్న వాల్యూ ఎంత 3 గ్రేటర్ దాన్ 2 కండిషన్ నాకు ట్రూ. నెక్స్ట్ జే అనేది నాకు డిక్రీజ్ అవ్వాలి. సో 5 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ట్రూ. మళ్ళీ 2 గ్రేటర్ దాన్ 2 కండిషన్ ఫాల్స్. అంటే జే అనేది నాకు ఇక్కడికి వస్తుంది. అంటే ఎక్కడ ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి నాకు జే అనే వాల్యూ వస్తుంది. ఇక్కడికి వచ్చింది నాకు జే అనే వాల్యూ, ఇక్కడ నుంచి మూవ్ అయిపోయి. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఫాల్స్ అయిపోయింది కదా. సో 2 ప్రాసెస్ నాకు కంప్లీట్ అయిపోయింది కదా. సో 2 ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ 3 కండిషన్స్లో ఏ కండిషన్ ఈ 3 కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయిందో చూసుకోవాలి. ఐ వాల్యూ ఎంత ఉంది నాకు అంటే వాల్యూ కాదు, ఇండెక్స్ నెంబర్ ఎంత ఉంది 2 ఉంది. జే ఇండెక్స్ నెంబర్ ఎంత ఉంది 1 ఉంది. అంటే ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ద జే. అంటే నాకు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సో ఫస్ట్ కండిషన్స్ ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయినా సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయినా ఏం చేయాలంటే జే అండ్ పైవట్ వాల్యూ అనేది స్వాప్ అవ్వాలి. ఓకేనా. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయినా సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయినా నాకు జే అండ్ పైవట్ స్వాప్ అవ్వాలి. ఓకే, సో జేలో ఎంత ఉంది నాకు 2 ఉంది, అండ్ పైవట్లో ఎంత ఉంది నాకు 2నే ఉంది. అంటే ఇదే నాకు పైవట్, ఇదే పైవట్, ఇదే జే. సో పైవట్లో నేను జే స్వాప్ చేస్తే 2 అనేది ఇక్కడికే వస్తుంది. సో 2ని 2 తోటి స్వాప్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో నేను ఇంతకుముందు ఏం చెప్పాను అంటే, సో ఆఫ్టర్ స్వాపింగ్ ద జే అండ్ ద పైవట్ వాల్యూ వీ హ్యావ్ టు పార్టీషన్ దట్ అరే. అంటే మనం డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ డివైడ్ చేసుకోవడం అంటే ఏంటిదంటే వాల్యూకి లెఫ్ట్ సైడ్ ఒక అరే క్రియేట్ అవుతుంది అండ్ రైట్ సైడ్ ఇంకో అరే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ పైవట్ వాల్యూ ఎగ్జాక్ట్ పొజిషన్కి వెళ్ళిందో ఒకసారి చెక్ చేసుకోండి. 2కి లెఫ్ట్ సైడ్ నాకు ఎన్ని వాల్యూస్ ఉంది 1 ఉంది, అండ్ ద వాల్యూ వచ్చేసి 1. సో 2 కంటే నాకు లెఫ్ట్ సైడ్ మొత్తం స్మాల్ వాల్యూసే ఉన్నాయి, అండ్ రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయి 5 3 4. అవి షార్ట్ అయినాయా లేవా అని చెప్పి కాదు, పైవట్ వాల్యూ ఎగ్జాక్ట్ పొజిషన్స్కి వెళ్ళిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం మనం. రైట్ సైడ్ నాకు 5 3 4 ఉన్నాయి. ఈ 3 వాల్యూస్ నాకు 2 కంటే పెద్దదే కదా. అంటే పైవట్ వాల్యూ ఎగ్జాక్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు పార్టీషన్ జరగాలి. సో లెఫ్ట్ సైడ్లో నాకు ఒక అరే వస్తుంది 1. సో పార్టీషన్ పైవట్ వాల్యూ హియర్ అండ్ దెన్ ద 5 3 అండ్ ద 4. సో ఈ 3 వాల్యూస్ నాకు రైట్ సైడ్ అరే. ఓకే, సో మరి సార్ ఇప్పుడు ఏం చేయాలంటే కొత్త అరే ఏదైతే నాకు డివైడ్ అయిందో ఆ అరే నుంచి నాకు కొత్త పైవట్ వాల్యూ తీసుకోవాలి. సో నాకు లెఫ్ట్ సైడ్లో నాకు సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి
నేను దీంట్లో నుంచి దీన్ని నేను సార్ట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. సింగిల్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ సార్టెడ్ కదా. సో నెక్స్ట్ రైట్ సైడ్ అరే నుంచి ఒక పైవట్ వాల్యూ, ఇప్పుడు కొత్త పైవట్ వాల్యూ తీసుకోవాలి. అగైన్ హియర్ ద ఇండెక్స్ నెంబర్ ఆర్ ద 0, 1, 2. ఈ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ ఇక మళ్ళీ. సో పైవట్ వాల్యూ తీసుకోవడం, ఐ అండ్ జే కంపేర్ చేసుకోవడం, ఐ నుంచి కంపారిజన్ స్టార్ట్ చేయడం, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి. దెన్ అదే ఫాల్స్ అయిపోయిన తర్వాత జే నుంచి స్టార్ట్ చేయడం, జే గ్రేటర్ దాన్ పైవట్ వాల్యూ, అది ఫాల్స్ అయిపోయిన తర్వాత ఈ 3 కండిషన్స్ నుంచి ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది చెక్ చేసుకోవడం. ఒకవేళ ఐ గ్రేటర్ దాన్ జే అండ్ ఐ డబల్ ఈక్వల్స్ జే అయితే మనకు పైవట్ అండ్ జేని స్వాప్ అవ్వడం, లేదంటే ఐ లెస్ దెన్ జేనే ఉంటే ఐ అండ్ జే స్వాప్ అవ్వడం, మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఓకే, సో లెట్స్ టేక్ ద పైవట్ వాల్యూ యాజ్ 3. సో నేను 3 తీసుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు మీకు మీ ఓన్గా ఒక పైవట్ వాల్యూ తీసుకొని స్వాప్ ప్రాసెస్ ట్రై చేయండి. ఓకే, సో ఐ అనేది నాకు ఇక్కడ ఉంది, జే అనేది నాకు ఇక్కడ ఉంది. కండిషన్ ఏంది మనకు? ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పైవట్. సో ఐలో ఎంత ఉంది నాకు? 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ పైవట్, న్యూ పైవట్ వాల్యూ తీసుకోవాలి. ఓల్డ్ పైవట్ వాల్యూ ఇప్పుడు మనకు రాదు, అది కన్సిడర్ లేదు, ఆ ప్రాసెస్ అయిపోయింది, ఇట్స్ డన్. ఓకే, 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ట్రూనా మనకు? కండిషన్ ఫాల్స్ కాబట్టి ఐ అనేది నాకు అక్కడనే ఉండిపోయింది. సో నెక్స్ట్ జే నుంచి స్టార్ట్ చేయాలి. 4 గ్రేటర్ దెన్ 3, కండిషన్ నాకు ట్రూ. 3 గ్రేటర్ దెన్ 3, కండిషన్ నాకు ఫాల్స్. అంటే జే అనేది ఇక్కడికి వచ్చింది, నాకు ఇక్కడ నుంచి మూవ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలి? ఐలో ఇప్పుడు ఇండెక్స్ వాల్యూ చెక్ చేసుకోవాలి. ఐలో ఇండెక్స్ వాల్యూ ఎంత? 0. జేలో ఇండెక్స్ వాల్యూ ఎంత? 1. అంటే 0 లెస్ దాన్ 1, కండిషన్ నాకు ట్రూ. అంటే ఐ లెస్ దాన్ జే అనే కండిషన్ నాకు ట్రూ అయింది. సో ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది నాకు. సో ఐ లెస్ దాన్ జే అనే కండిషన్ నాకు థర్డ్ కండిషన్ ఉంది. సో థర్డ్ కండిషన్ ట్రూ అవుతే నేనేం చేయాలని చెప్పాను? స్వాప్ ద ఐ అండ్ జే వాల్యూస్. ఓకేనా, ఐ అండ్ జే పొజిషన్స్ చేంజ్ అవ్వవు, ఐ అండ్ జేలో ఉన్న వాల్యూస్ స్వాప్ అవుతాయి. నాకు ఐలో ఎంత ఉంది? నాకు 5 ఉంది కదా, జేలో ఎంత ఉంది? నాకు 3 ఉంది. సో ఈ రెండు స్వాప్ అవ్వాలి నాకు ఇప్పుడు. ఆఫ్టర్ స్వాపింగ్, సో 3 ఇక్కడికి వస్తుంది, 5 ఇక్కడికి వెళ్తుంది, 4 ఇక్కడికి వెళ్తుంది. దిస్ ఈజ్ మై న్యూ అరే, బట్ స్టిల్ ద ఐ అండ్ జే ఆర్ ఎట్ ద సేమ్ పొజిషన్, సేమ్ ఇండెక్స్ వాల్యూస్. ఐ ఇక్కడనే ఉంది, జే ఇక్కడనే ఉంది. మళ్ళీ మనం ఐ అండ్ జే కంపేర్ చేసుకోవాలి. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పైవట్ వాల్యూ కదా, పైవట్ వాల్యూ ఎంత? నాకు 3 అనేది నాకు పైవట్ వాల్యూ. సో ఐలో ఎంత ఉంది? నాకు 3 ఉంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పైవట్ వాల్యూ, కండిషన్ నాకు ట్రూ అయింది. సో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ నాకు ఫాల్స్. అంటే ఐ నాకు ఎక్కడికి వస్తుంది? ఇక్కడ నుంచి మూవ్ అయిపోయి. ఓకే, నెక్స్ట్ జే. ఇక్కడ ఏం కండిషన్? నాకు జే గ్రేటర్ దాన్ పైవట్ వాల్యూ. జేలో ఎంత ఉంది? నాకు 5 గ్రేటర్ దాన్ 3, కండిషన్ ట్రూ. 3 గ్రేటర్ దాన్ 3, కండిషన్ ఫాల్స్. అంటే జే అనేది నాకు ఇక్కడికి మూవ్ అయిపోయింది. యా, జే అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి మూవ్ అయింది. సో ఇప్పుడు టూ సైడ్ నాకు కంపారిజన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలి నేను? ఐ అండ్ జే నాకు ఏ కండిషన్ సాటిస్ఫై అయిందో చెక్ చేసుకోవాలి. ఐలో ఎంత ఉంది? నాకు 1 ఉంది. జేలో ఎంత ఉంది? నాకు 0 ఉంది. 1 గ్రేటర్ దాన్ 0, ఈ కండిషన్ నాకు ట్రూ అయింది. అంటే ఐ గ్రేటర్ దాన్ జే, ఈ కండిషన్ ట్రూ అయింది నాకు. సో ఇప్పుడు ఈ 3 కండిషన్స్లో నాకు ఏ కండిషన్ ట్రూ అయింది? నాకు ఐ గ్రేటర్ దాన్ జే, ఇగో ఈ కండిషన్ నాకు ట్రూ అయింది. ఫస్ట్ కండిషన్ నాకు ట్రూ అయింది. ఫస్ట్ కండిషన్ ట్రూ అయినా, సెకండ్ కండిషన్ ట్రూ అయినా నేనేం చేయాలని చెప్పాను? జే వాల్యూ అండ్ పైవట్ వాల్యూ నాకు స్వాప్ అవ్వాలని చెప్పాను. ఓకే, సో జే వాల్యూ ఎంత ఉంది? నాకు 3 ఉంది. పైవట్ వాల్యూ ఎంత ఉంది? నాకు 3నే. పైవట్ వాల్యూ కూడా 3నే. సో 3ని 3 తోటి స్వాప్ చేయాలి నేను. సో 3ని 3 తోటి స్వాప్ చేసిన తర్వాత ఏం చేయాలని చెప్పాను? పైవట్ వాల్యూ నాకు స్వాప్ అయిన తర్వాత నాకు పార్టిషన్ జరగాలి. సో ఇక్కడ ఇది నాకు పైవట్ వాల్యూ కదా. సో ఇప్పుడు పైవట్ వాల్యూ నాకు ఎగ్జాక్ట్ పొజిషన్కి వచ్చిందా లేదని చెప్పి చెక్ చేసుకోండి. 3 కంటే లెఫ్ట్ సైడ్ నాకు ఏమైనా వాల్యూస్ ఉన్నాయి? ఇక్కడ ఏం లేవు. అండ్ రైట్ సైడ్ నాకు ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? 5 అండ్ 4 ఉన్నాయి. సో ఆ రెండు నాకు అన్సార్టెడ్ అయ్యి ఉండొచ్చు, బట్ 3 కంటే పెద్ద ఉన్నాయి. సో 5 అండ్ 4 పెద్దవి కదా, కాబట్టి నాకు పైవట్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్ పొజిషన్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు పార్టిషన్ జరగాలి. లెఫ్ట్ సైడ్ ఏం లేవు. సో 3 దెన్ 5 అండ్ 4, 5 అండ్ 4. అగైన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద సేమ్ ప్రాసెస్. ఇందులో నుంచి నాకు కొత్త పైవట్ వాల్యూ ఇప్పుడు తీసుకోవాలి. సో ఐ ఇక్కడ, జే ఇక్కడ, 0 అండ్ 1 ఇండెక్స్ వాల్యూస్. సో పైవట్ వాల్యూ నేను 5 తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో తర్వాత కండిషన్ ఏంటి? నాకు
ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పైవట్ వాల్యూ, ఐలో ఎంత ఉంది నాకు ఇప్పుడు వాల్యూస్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ, 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. సో తర్వాత నాకు ఏమైనా వాల్యూస్ ఉన్నాయో చెక్ చేయడానికి ఏం లేవు కాబట్టి ఇది ఇక్కడనే ఆగిపోవాలి. ఫాల్స్ అయినప్పుడు ఆగిపోవాలి, ఆరెల్స్ ద లాస్ట్ ఇండెక్స్ వరకు వెళ్ళినప్పుడు ఆగిపోవాలి. ఓకే, సో తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, జే నుంచి స్టార్ట్ చేయాలి. సో కండిషన్ ఏంటిది, జే గ్రేటర్ దెన్ పైవట్ వాల్యూ. జేలో ఎంత ఉంది నాకు 4, 4 గ్రేటర్ దెన్ 3 కండిషన్, 4 గ్రేటర్ దెన్ నాకు పైవట్ వాల్యూ ఎంత 5 కండిషన్ నాకు ఫాల్స్ అయింది, అంటే జే నాకు అక్కడనే ఉండిపోయింది. ఐ ఒక్కటే మూవ్ అయింది, జే నాకు మూవ్ అవ్వలేదు. ఇప్పుడు చెక్ చేసుకోండి ఈ 3 కండిషన్స్ ఏమేమి నాకు, ఐ లెస్ దెన్ కండిషన్స్ ఏమేమి నాకు, ఐ గ్రేటర్ దాన్ జే అండ్ ఐ అండ్ జే ఒకటే పొజిషన్లో ఉండడం, ఐ లెస్ దాన్ జే. ఈ మూడిట్లో నాకు ఏ కండిషన్ ట్రూ అయింది, ఐ అండ్ జే ఈక్వల్గా ఉన్నాయి. కండిషన్స్ ఇక్కడ రాస్తున్నాను, ఐ గ్రేటర్ దాన్ జే ఒకటి, ఐ అండ్ జే ఈక్వల్స్ అవ్వడం ఒకటి, ఐ లెస్ దాన్ జే ఒకటి. సో ఈ రెండు నాకు కండిషన్ ట్రూ అవుతే జే అండ్ పైవట్ వాల్యూ అనేది స్వాప్ అవ్వాలి నాకు. అదే ఈ కండిషన్ ట్రూ అవుతే ఐ అండ్ జే వాల్యూ అనేది నాకు స్వాప్ అవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ ఏ కండిషన్ ట్రూ అయింది నాకు, ఐ ఇండెక్స్ వాల్యూ ఎంత 1, జే ఇండెక్స్ వాల్యూ ఎంత 1. సో ఈ రెండు నాకు ఈక్వల్ అయ్యాయి, అంటే ఐ అండ్ జే అనేది నాకు ఈక్వల్ అయ్యాయి, అంటే నాకు సెకండ్ కండిషన్ అనేది ట్రూ అయింది. సో సెకండ్ కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలని చెప్పాను, జే అండ్ పైవట్ వాల్యూ నాకు స్వాప్ అవ్వాలి అని చెప్పాను. సో జేలో ఎంత ఉంది నాకు 4, పైవట్ వాల్యూలో ఎంత ఉంది నాకు 5 కదా. సో ఇది నాకు పైవట్ వాల్యూ, ఇది నాకు జే వాల్యూ, అంటే ఈ రెండు నాకు ఇప్పుడు స్వాప్ అవ్వాలి. ఆఫ్టర్ స్వాపింగ్ 4 and 5 దిస్ ఈజ్ మై న్యూ అరే. ఓకేనా, సో ఇప్పుడు ఏమని చెప్పాలి, ఇప్పుడు ఏం చేయాలి మనం, సో ఎప్పుడైతే పైవట్ వాల్యూ మనకు స్వాప్ అయిందో అప్పుడు నాకు పార్టిషన్ జరగాలని చెప్పా కదా. ఇది నాకు పైవట్ వాల్యూ, ఏది మన పైవట్ వాల్యూ, ఇది నాకు పైవట్ వాల్యూ. ఇది నాకు ఎగ్జాక్ట్ పొజిషన్కి వచ్చిందా రాలేదని చెప్పి చెక్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ నాకు ఏముంది 4 ఉంది, అంటే 5 కంటే స్మాలే ఉంది. రైట్ సైడ్ నాకు ఏమైనా ఉందా, ఏం లేదు, అంటే నాకు పైవట్ వాల్యూ ఎగ్జాక్ట్ పొజిషన్కి వచ్చినట్టు. సో ఇప్పుడు నాకు పార్టిషన్ జరగాలి. సో రైట్ సైడ్ నాకు ఏమైనా ఉందా, ఏం లేవు. లెఫ్ట్ సైడ్ నాకు ఏముంది 4 ఉంది, సింగిల్ 4 మాత్రమే ఉంది. సో ఇది నాకు డివైడ్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఏదైనా డబుల్ వాల్యూస్ ట్రిపుల్ వాల్యూస్ ఉన్నాయా, లేవు, అన్ని సింగిల్ వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి నాకు ప్రాసెస్ ఇంతటితో అంటే డివైడ్ చేయడం ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు మర్జ్ చేసుకోవడం చాలా సింపుల్. మనకు మొత్తం డివైడ్ అయి ఉంటే ఆ సింగిల్ వాల్యూస్ మొత్తం మర్జ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ రెండు ఉన్నాయి, ఫస్ట్ మనం ఈ రెండు మనం మర్జ్ చేసుకోవాలి, అంటే 4 ఇక్కడ నేను మర్జ్ చేస్తున్నా 4 and 5. సో నెక్స్ట్ పైకి వెళ్తే ఈ 3 అనేది నాకు దీనికి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, 5 and 4కి మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం పైకి వెళ్తే సో 2 అనేది నాకు వీటికి లెఫ్ట్ సైడే ఉన్నాయి ఇంకా, కాబట్టి మనం 2 ఇక్కడ రాసుకోవాలి. అండ్ ఈ 1 అనేది కూడా నాకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి 1 ఇక్కడ రాసుకోవాలి. సో ఆఫ్టర్ మర్జింగ్ ద వాల్యూస్ దిస్ ఈజ్ మై ఫైనల్ అరే. సో ఇది మొత్తం సార్ట్ అయిందా, 1 2 3 4 5. సో ఫైనల్ దిస్ వన్ ఇస్ ద సార్టెడ్ వన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్విక్ సార్ట్. సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్స్. సో మనకు క్విక్ సార్ట్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటిదంటే, సో బెస్ట్ టైం కాంప్లెక్సిటీ అండ్ యావరేజ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ n log n అండ్ వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ n స్క్వేర్. ఓకేనా, సో దీస్ ఆర్ ద టైం కాంప్లెక్స్ ఫర్ ద క్విక్ సార్ట్. సో మీకు కనుక కోడింగ్ కావాలంటే ఇది మన కోడింగ్. సో ఈ కోడ్ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ట్రై టు షేర్ విత్ ద ఫ్రెండ్స్, జూనియర్స్ అండ్ సీనియర్స్ ఆల్సో. ఓకే.